అసలు ఈ వచనము కూడా కరెక్ట్ కాదండి. యేసుని శుక్రవారము చంపలేదు. మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఈ యెరికో ప్రజలను వాళ్ళు ఏం చేశారని చంపాడు యెహోవా? దావీదు యొక్క స్తుతి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. నా దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడి భార్య మరి స్నానం చేస్తూ ఉంటే సాయంకాలం అప్పుడు నేను మేడ మీద తిరుగుతూ ఉంటే దాన్ని నా కంటపడేలాగా చేసేవు తండ్రి. అది చాలా అందంగా ఉంది తండ్రి. ఆ యోధాకి కోడలకి పుట్టినటువంటి 2 కొడుకుల్లో ఒక కొడుకుకి మరి సంతానం ద్వారా ఈ లోకానికి యోధాగోత్రంలో నువ్వు పుట్టావు తండ్రి. నీ నామము ఎంత గొప్పది తండ్రి, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు తండ్రి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరికీ నమస్కారం, జై శ్రీరామ. ఇంతవరకు ఈ పుస్తకంలో 32 అధ్యాయాలు 32 భాగాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 33వ అధ్యాయము 33వ భాగంలోనికి వచ్చాము. ఈ 33వ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి, కానీ చెప్పుకోతగ్గ వచనాలు ఏమీ లేవు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, దాని గురించి చెప్తాను. ఈ యొక్క వీడియో మధ్యలో దావీదు యొక్క స్తుతి అన్న చోట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దని మరి మనవి చేస్తూ అంశంలోనికి వెళుతూ ఉన్నాను. ఏసావు యాకోబు ఒకళ్ళకి ఒకళ్ళు కలుసుకుని ఏయో మంచి చెడ్డలు మాట్లాడుకున్నారు. యాకోబు ఏసావుని కలుసుకోవడానికి ముందు 7 సార్లు సాగిలపడినట్లుగా ఉంది. అంటే మరి ప్రార్థన చేశాడో, మరి దేవుణ్ణి బతిమాలుకున్నాడు, మరి ఏం చేశాడో తెలీదు. ఎందుకు 7 సార్లు సాగిలపడ్డాడు అంటే, మరి అన్నగారిని మోసం చేసి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవడము ఇదే మొట్టమొదటిసారి. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కలుసుకుంటా ఉన్నారు. తన అన్నగారు మరి చంపేస్తాడేమో అనేటటువంటి భయంతో యాకోబు ఉన్నాడు. మరి తన అన్నగారు తనని ఏమీ చేయకుండా, తన భార్యలను పిల్లలను ఏమీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి బతిమాలుకున్నట్లుగా ఇక్కడ మనము చూడొచ్చు. ఆ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అంటే భార్యలను పిల్లలను వీళ్ళందరినీ కూడా గుంపులుగా చేసి వీళ్ళందరికంటే ముందు యాకోబు వెళుతూ ఉన్నాడనమాట. ప్రయాణం చేస్తూ ఉంటే 7 సార్లు సాగిలపడ్డాడనమాట. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు, ప్రార్థన చేశాడనమాట. అంటే దేవుణ్ణి, బైబిల్ ఈ పుస్తకం దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడనమాట. ఈ బైబిలు 7 అనే పదానికి లేదా శబ్దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఆ ప్రాధాన్యతలు ఏమిటో మనము కొన్ని చూద్దాం. ఈ పుస్తకంలో ఏమనున్నదంటే 7వ దినము విశ్రాంతి దినము అన్నాడు. ఆ దినము ఏ పని చెయ్యకూడదు అన్నాడు. ఆ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన. ఏమన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? ఇది మీరు నిత్య నిబంధన, ఖచ్చితంగా మీరు విశ్రాంతి దినమును పాటించాలి. మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరి యేసుని 2 చెక్కల మీద 3 మేకులతోటి చంపేశారు. చంపేసిన తర్వాత ఆ ఆదివారము ఉదయం ఏం చేశారంటే ఇతని ఫాలోవర్స్ అతని సమాధి దగ్గరికి వచ్చారనమాట. అసలు ఈ వచనము కూడా కరెక్ట్ కాదండి. యేసుని శుక్రవారము చంపలేదు. శుక్రవారం నాడు యేసుని సిలువ వేయలేదు. ఒక డినామినేషన్, ఒక సంస్థ వాళ్ళు ఏమంటారంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వాళ్ళు శుక్రవారము యేసుని సిలువ వేయలేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఏ రోజు యేసుని సిలువ వేసావు అంటే వాళ్ళు సరిగ్గా ఖచ్చితంగా కూడా
చెప్పరు. శుక్రవారం నాడు యేసుని సిలువ వేయలేదు. ఎందుకంటే యేసు బ్రతికి ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాడు. అది ఏమని చెప్పాడో నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39-40 వచనాలు చదువుతున్నాను. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడో అలాగే నేను కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉంటాను అని చెప్పాడు. యూదులకండి రోజు ఎలా మొదలవుతుందంటే ఈరోజు సాయంకాలం 6 గంటల నుండి రేపు సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు. యూదులకి ఆ విధంగా రోజు మొదలవుతుంది. మనకి అర్ధరాత్రి 12 గంటలకు కావచ్చు, లేకపోతే ఈ రోజు పొద్దున్న నుంచి రేపు పొద్దునకి కావచ్చు. మనం రకరకాలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మాట్లాడుకుంటూ ఉంటాం, లెక్కించుకుంటూ ఉంటాం. కానీ యూదులకు అలా కాదు. ఈ రోజు సాయంకాలము 6 గంటలకే ఏమవుతుందంటే మర్నాడు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఒకవేళ నిజంగా శుక్రవారమే చనిపోతే శుక్రవారం నాడు సమాధి చేశారు, 6 గంటలకు శనివారం వచ్చేసింది, మర్నాడు శనివారం 6 గంటలకు ఆదివారం వచ్చేసింది. యేసు సమాధిలోంచి లెగిసిపోయాడు. తెల్లారిన తర్వాత వీళ్ళు వెళ్ళారనుకోండి, ఆ యేసుని వెంబడించిన వాళ్ళు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు అవ్వలేదు కదా. కానీ 3 రాత్రులు 3 పగళ్ళు యేసు మాత్రము భూగర్భములో లేడు. ఇది మాత్రము వాస్తవము. మనము 7 అనే సంఖ్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కొన్ని సంఘాల గురించి చెప్తాను. 7 వారాల సంఘము. ఓ ప్రాంతం వాళ్ళు సోమవారం 7 వారాలు రావాలని చెప్తారు. మిగతా సంఘాలని ఏం చేస్తారంటే 7 వారాలు మీరు విడవకుండా రండి, మీరు విడవకుండా వస్తే మా దగ్గర అద్భుత కార్యాలు జరుగుతాయి. వీళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ మిషన్ వాళ్ళు. ఓ ప్రాంతం వాళ్ళు సోమవారం పెడితే ఇంకో ప్రాంతం వాళ్ళు శనివారం పెట్టారు. 7 వారాలు ఒక్క వారం కూడా మిస్ కాకుండా రావాలన్నమాట. వస్తే మీకు మహా అద్భుతం జరిగిపోతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏదో సంఘానికి వెళుతున్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం రావడము సహజమే కదండి. రోగం వస్తూ ఉంటుంది, మందులు వాడుతూ ఉంటాం, పోతూ ఉంటుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వాడతాం, మనం మళ్ళీ పోతాం. ఈ 7 వారాలు సంఘానికి వెళ్ళాలనేటటువంటి ఒక పద్ధతి ఉన్నది చూసారా. ఒక్క వారం కూడా విడిచిపెట్టకుండా, అంటే మధ్యలో మానేయకుండా వెళ్ళాలన్నమాట. ఈ వెళ్ళేటటువంటి వాళ్ళు ఏదో ఒక అనుకోనటువంటి మానేయవలసి వస్తుంది పరిస్థితి. మరి ఎవరన్నా ఇంట్లో పోవడమో లేకపోతే ఏ ఊరన్నా వెళ్ళడమో ఏదో ఒకటి బలమైన కారణం ఉంటుంది. ఆ వారం వెళ్ళడం మానేస్తారు. మళ్ళీ ఏం చేస్తారో మళ్ళీ అక్కడి నుంచి 7 వారాలు వెళ్తాం మొదలెడతారు. పోనీ 7 వారాలు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో, పోనీ అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటారా? లేదు, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రేలు తీయించుకుంటారు, మందులు వాడతారు, అన్నీ చేస్తారు. ఈ 7 వారాలు కూడా వెళ్తారు. ఏం చెప్తారు తెలుసా? 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం లేచి సాక్ష్యం చెప్తారు. మేము 7 వారాలు ఈ సంఘానికి వచ్చాము, ఈ సంఘానికి రావడం వల్ల అయ్యగారు మా కోసం ప్రార్థన చేశారు, మాకేం చేశారంటే నూనె రాశారు, మా జబ్బు నయమైపోయింది అని చెప్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఆ విషయాన్ని నమ్ముతారు. అసలు వీడు ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా 7 వారాలు ఒకవేళ ఆ సంఘానికి వెళ్ళుంటే, ఒకవేళ వాడికి తగ్గుంటే పోనీ అలా చెప్పినా పర్వాలేదు. హాస్పిటల్కి వెళ్తాడు, మంచి హాస్పిటల్కి మందులు వాడతాడు, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, మందులు వాడతాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ 7 వారాలు వచ్చాను నాకు తగ్గిపోయింది అంటాడు. ఈ 7 వారాల సంఘం అన్నమాట. ఒక వారం శనివారం ఒక ప్రాంతం వాళ్ళు పెడితే సోమవారం ఒక ప్రాంతం వాళ్ళు, ఇంకా మిగిలినవన్నీ 5 రోజులు. శుక్రవారము ఎలాగో ప్రతి చర్చిలో ప్రార్థన ఉంటుంది. ఇంకా మిగతా 4 రోజులు కూడా ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే 7 వారాలు వాళ్ళ ఇంటికాడ ప్రార్థనలు పెట్టేస్తారు. ఇంకా ఎలాగా వాళ్ళు 7 వారాలు అక్కడికి వెళ్తున్నారు కదా అని 7 వారాలు ప్రార్థనలు పెట్టేస్తారు. మంగళవారం 7 వారాలు, బుధవారం 7 వారాలు, లక్షవారం 7 వారాలు విశ్వాసుల ఇంటికాడ ఎవరు పెట్టుకోగలిగితే వాళ్ళు పెట్టారు. తర్వాత 7 యాజకులు
7 పొట్టేలు యొక్క కొమ్ములు పట్టుకొని 7 రోజులు పట్టణం చుట్టూ తిరిగారండి బోర్ర ఊదుకుంటా. ఆ 7వ రోజున ఆ పట్టణం అంతా కూలిపోయింది. చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. చిన్నపిల్లలు ఒకళ్ళెనకాల ఒకళ్ళు నిలబడి పరిగెడతా ఊ అని చూడండి ట్రైన్ ఆట ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి ఆట జ్ఞాపకం ఉంటుంది ఈ యొక్క వచనం చదువుతూ ఉంటే. 7 యాజకులు 7 పొట్టేలు కొమ్ములు పట్టుకుండి బోర్ర ఊతారనమాట 7 మార్లు. ఈ సందర్భం ఎక్కడుందంటే నేను చదువుతున్నాను వినండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 13 నుండి 20 వరకు చదువుతున్నాను వినండి. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగా చేయిచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగి 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకల వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ తమ ఎదుటికి చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఈ బూరలు ఊదుతూ ఉంటే ఆ పట్టణం కూలిపోయిందంట, ప్రాకారాలు కూలిపోయినాయి అంట. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ యెరికో ప్రజలను వాళ్ళు ఏం చేశారని చంపాడు యెహోవా? ఆ పట్టణాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అసలు ఏమైనా అర్థం ఉందండి? అసలు యెహోవాకి ఆ ప్రజలకి సంబంధం లేదు. ఏనాడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను దేవుణ్ణిరా నన్ను నమ్ముకోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని ఎప్పుడు ఎక్కడ ఏ వార్నింగు ఇవ్వలేదు. వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాగనండి ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటా జనాలను చంపుకుంటా పోయాడు. చాలా కొన్ని లక్షల మందిని చంపేసాడండి ఈ పుస్తకం దేవుడు. పైకి ఏమంటాడంటే నేను ప్రేమ గల దేవుణ్ణి అంటాడు. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించాడంట. ఎవరిని? ఈ పుస్తకం దేవుణ్ణి. ఆ విషయాన్ని చదువుతున్నాను వినండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 164వ వచనము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. రోజుకంట 7 సార్లు స్తుతిస్తూ ఉన్నాడంట. ఎవరో? దావీదు ఈ పుస్తకం దేవుణ్ణి. స్తుతించడం అంటే అది స్తుతి అనొచ్చు, లేకపోతే ప్రార్థన అనొచ్చు. ఏమని స్తుతిస్తున్నాడో నేను చెప్తాను. దావీదు యొక్క స్తుతి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రభువా నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు నాయనా, స్తుతులు నాయనా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు మామూలు దేవుడు కాదు తండ్రి. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు, మరి ఆ పట్టణాల్లో మరి ప్రజలు ఎక్కువగా సెక్స్ చేసుకుంటున్నారని నువ్వు చూడలేక 2 పట్టణాలనే కాల్చేసి అందులో నుంచి లోతు కూతుళ్ళని బయటకు తీసుకొచ్చి దూరంగా తీసుకుపోయి లోతుకు బాగా మరి సారా తాగించి ద్రాక్షారసం తాగించి కూతుళ్ళని తండ్రి దగ్గర పడుకునేటట్లుగా చేసావు తండ్రి. ఆ కూతుళ్ళకి ఎంతో మరి ఆ సంతానాన్ని ఇచ్చావు తండ్రి, వాళ్ళని ఆశీర్వదించావు తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇదొక స్తుతి. ఇంకో స్తుతి చెప్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలనైనా, నీకు స్తోత్రాలనైనా. యోధా అనేటటువంటి వాడు భార్య చనిపోయిన తర్వాత వాడు ఉప్పు కారం తింటున్నాడు కాబట్టి వాడికి శరీరానికి కోరిక ఉంటుంది. ఎక్కడైనా ఫిగర్ దొరికితే ఆ ఫిగర్ని మరి
ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తండ్రి. ఆ సమయంలో మరి యోధా కోడల్నే యోధా దగ్గర పడుకునేటట్లుగా నువ్వు చేసావు తండ్రి. ఆ యోధాకి కోడలకి పుట్టినటువంటి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుకి మరి సంతానం ద్వారా ఈ లోకానికి యోధా గోత్రంలో నువ్వు పుట్టావు తండ్రి. నీ నామము ఎంత గొప్పది తండ్రి, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు తండ్రి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదొక స్తుతి. ఇంకొక స్తుతి. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు నాయన. ఆ మొగుడు చచ్చిపోయి ఆ ఏడుస్తూ ఉంటే వదిన గారి దగ్గరికి మర్ది గారిని పంపించి సెక్స్ చేయమన్నావు తండ్రి పిల్లల కోసం. వాడు సెక్స్ చేస్తున్నాడు కానీ వాడి యొక్క మంచం పక్కన వంపేస్తున్నాడు తండ్రి. ఆ వంపేయడం చూసి మొగుడిని ఎలాగైతే చంపేసేవో ఆడిని కూడా అలాగే చంపేసేవు తండ్రి. ఎంత గొప్పవాడవు తండ్రి, నీ క్రియలు ఎంత గొప్ప క్రియలు తండ్రి, నీ న్యాయ విధులు ఎంత గొప్పవి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదొక స్తుతి. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు నాయన. నాకు కొడుకుల్ని ఇచ్చావు, కూతుర్ని ఇచ్చావు తండ్రి. నా కొడుకు నా కూతుర్ని అంటే తామారుని అమ్మునోన్ అనేటటువంటి వాడు ఆడికి జబ్బుగా ఉందని ఇంటికి పిలిపించుకుని రొట్టెలు చేయించుకుని తింటానని చెప్పాడు తండ్రి. వాడు తీరా రొట్టెలు చేసి పట్టుకొచ్చిన తర్వాత మరి అన్నగారు చెల్లిని పాడు చేశాడు తండ్రి. ఎంత గొప్పవాడవు తండ్రి, ఎంత గొప్ప కీలు తండ్రి నువ్వు. అన్నగారి చెల్లెల్ని పాడు చేస్తూ ఉంటే నువ్వు ఆపకుండా చూస్తా ఊరుకున్నావు తండ్రి. నాయన, నీ కార్యములు గొప్ప కార్యములు తండ్రి. యేసు నామమున ఈ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇదొక స్తుతి. ఇంకొక స్తుతి. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నా దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడి భార్య మరి స్నానం చేస్తూ ఉంటే సాయంకాలం అప్పుడు నేను మేడ మీద తిరుగుతూ ఉంటే అది సబ్బు రాసుకుని స్నానం చేస్తూ ఉంటే దాన్ని నా కంటపడేలాగా చేసేవు తండ్రి. అది చాలా అందంగా ఉంది తండ్రి. దాన్ని నేను ఇంటికి పిలిపించుకొని దాన్ని చేశాను తండ్రి. దాన్ని చేసినప్పుడు నువ్వు నాయన ఏమీ చేయలేదు తండ్రి. నన్ను నాకేమి శిక్ష చేయలేదు తండ్రి. ఆ బెత్షెబా కూడా ఏమి శిక్ష చేయలేదు తండ్రి. నువ్వు నా ఉద్దేశాలన్నీ కూడా నా ద్వారా నెరవేరుతాయి అన్నావు తండ్రి. నువ్వు ఎంత గొప్పవాడవు తండ్రి. నా హృదయానుసారుడైన మనుషుడవు నేనేనన్నావు తండ్రి. చాలా గొప్పవాడు నాయన. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇదొక స్తుతి. మరొక స్తుతి. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు నాయనా. బెత్షెబాని నేను పాడు చేశాననేసి నా ఇంటి వారి మూలముగానే నాకు అపాయం వస్తుందని చెప్పి నా కొడుకు అబ్షాలోము చేతి నాయన నా యొక్క ఉపపత్నులను తీసుకెళ్ళి దగ్గరుండి నువ్వు నాయన మరి మేడ మీద టెంట వేయించి ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మరి అబ్షాలోము సెక్స్ చేసేటట్లుగా నువ్వు చేసావు తండ్రి. ఎంత గొప్పవాడవు నాయన, ఎంత గొప్ప క్రియలు తండ్రి, ఎంత న్యాయవంతుడు నాయన. నాయన నీ ఎన్నిసార్లు నిన్ను స్తుతించినా అది తనివి తీరదు తండ్రి. ఆమేన్. ఇలాగా దినమునకు 7 మార్లు దావీదు స్తుతించాడనమాట. మరి చాలా గొప్ప క్రియలు కదా, చాలా గొప్పవాడు కదా. ఇదండి మరి మామూలు అనుకుంటున్నారేంటి ఈ పుస్తకం దేవుడంటే? మామూలుడు ఏం కాదు. ఇలా 7 అనే పదం గురించి చెప్తా ఉన్నాను. యేసుని 2 చెక్కల మీద 3 మేకులతో సిలివేసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత, లేచిన తర్వాత 7 దెయ్యాలు పట్టుకున్నటువంటి ఒక ఆవిడకి కనిపించాడు అంటండి యేసు. అంటే వాళ్ళ ఇష్టం కదా, ఎలా కావాలితే అలా రాసేసుకోవచ్చు. ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఎవరు కనబడాడంట? 7 దెయ్యాలని. అంటే 7 ఆ పదం వస్తుందో లేదో మీరు గమనిస్తూ ఉండండి. 7 దెయ్యాలని వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకి మొదట కనపడ్డాడంట. ఎవరో? యెహోవా కొడుకు. పెళ్ళం లేదండి, కానీ కొడుకు ఉన్నాడు యెహోవా. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. తర్వాత 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశాడండి. చదువుతున్నాను వినండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ 7 సంఘాలకే 7 ఉత్తరాలు రాయించాడండి ఈ పుస్తకం దేవుడు కొడుకు యేసు. అండ్ ఒక విచిత్రమైన మాట చెప్పనా?
7 నక్షత్రాలని కుడి చేత్తో పట్టుకున్నాడంటండి. ఎవరో? యేసు. ఏమండి ఏమన్నా శనగలా, బొటానీలా, గోళిక్కాయలా 7 నక్షత్రాలు కుడి చేత్తో పట్టుకోవడానికి? ఈ మాటను బట్టండి ఒక ఆయన ఒక పాట రాశాడండి. ఆ పాట నేను సంఘంలో తెగ పాడేసేవాడిని అండి బాబు. ఎంత ఎలా పాడేసేవాడిని అంటే మొచ్చుకినిపిస్తాను వినండి. స్తోత్రించెదను స్తోత్రించెదను యేసుదేవుడా, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని, 7 దీపంబుల మధ్య సంచరించువాడా, 7 దీపంబుల మధ్య సంచరించువాడా. ఇలాగ తెగ పాడేసేవాడిని బాబు ఈ పాట. ఇప్పుడు అర్థమవుతుంది. ఏమన్నా నక్షత్రాలు ఏమన్నా బొటానీలా, లేకపోతే శనగలా, లేకపోతే పిల్లలు ఆడుకునేటటువంటి గోళిక్కాయలా? ఎంత ఎటకారం అండి. 1 వంతు భూమి ఉంటే 3 వంతులు నీరుందండి ఈ భూమి మీద. భూమి కన్నా పెద్దది సూర్య నక్షత్రం, సూర్య నక్షత్రమున కన్నా పెద్దది నక్షత్రం. అలాంటి నక్షత్రాలను 7 నక్షత్రాలను కుడి చేత్తో పట్టేసుకున్నాడంటండి. ఈయన యెహోవా గారి కొడుకు యేసుక్రీస్తు 7 నక్షత్రాలను కుడి చేత్తో పట్టేసుకుని పరలోకంలో దీపాల మధ్యన తిరిగేస్తున్నాడంటండి. అలాగనే ఉంది. చదువుతున్నాను చూడండి, వినండి. ఆ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. చూసారా? 7 నక్షత్రాలని తన కుడి చేత్తో పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య తిరిగేవాడు చెప్పు సంగతులు ఏమనగా. తిరిగేస్తున్నాడు అంటండి ఆ నక్షత్రాలు అట్టుకోండి. శుద్ధపోస మాస్టర్లు ఏమంటారంటే, మా ఓడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు అంటారు శుద్ధపోస పాస్టర్లు. ఒకప్పుడు నేను అలా అన్నవాడినే. నేను అనలేదని అనట్లేదు, నేను అలాగే అన్నాను. ఎందుకంటే ఒక ట్రాన్స్లో ఉంటాం కదా. ఈ పుస్తకం చదివినంత కాలము, ఈ పుస్తకం దేవుడిని నమ్మినంత కాలము ఇంకా అదొక అయోమయం అన్నమాట. ఏం తెలీదు. నేను చెప్పినటువంటి వాడిని, నేను ఒప్పుకుంటున్నాను నేను చెప్పానని. ఇంకా చాలా చెప్పాడు, బోల్డని ఉన్నాయండి ఈ 7 అనే పదం గురించి చాలా చెప్పాడు. పరలోకంలోనంట ఒక గొర్రెకి 7 కళ్ళు ఉంటాయంట, 7 కొమ్ములు ఉంటాయంట. 7 కళ్ళు 7 కొమ్ములు ఉంటాయంట. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటండి. 7 కళ్ళు 7 కొమ్ములు ఈ భూమి మీదకి పంపబడిన 7 ఆత్మలు అంటండి. చాలా చాలా ఎటకారంగా ఉంటుందండి ఈ పుస్తకం చదువుతూ ఉంటే. ఆ ప్రకటన గ్రంథం వచ్చేసరికండి మీకు చాలా విషయాలు చెప్తాను. చాలా ఎటకారంగా ఉంటుంది అనమాట. నవ్వలేరు మీరు, అన్ని మాటలు ఉంటాయి అక్కడ. ఏమండి 7 తెగుళ్ళు పంపుతున్నాడంటే చిట్ట చివరిగా ఈ భూమి మీదకి మొత్తం మనల్ని అందరినీ చంపేయడానికి. ఎవరో ఈ ప్రేమగల దేవుడు. ఈ క్రైస్తవ మతంలో ఈ ప్రేమగల దేవుడు 7 తెగుళ్ళు పంపుతున్నాడంట మొత్తం అందరినీ కూడా నాశనం చేసేయడానికి. ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తానే, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. ఈ వీడియో కూడా సమాప్తమేలండి ఈ మాటతో. 7 తెగుళ్ళు పట్టుకున్నారంట 7 దూతలు ఈ భూమిని ఇంకా సర్వనాశనం చేసేయడానికి. అప్పుడు కోపం చల్లారుతుందంటండి ఈయనకి చిన్నపిల్లల్ని మంచి వాళ్ళని కూడా చంపేయడం ఈయనకి అలవాటేనండి. ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలని చిన్నపిల్లల్ని అది చంపేశాడు. మొత్తం ఆ 2 పట్టణాల్లో మరి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో, కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారో, చిన్న చిన్న పిల్లలు ఉన్నారో. అలాగే నోవాహు కాలంలో ఓడ తయారు చేసినప్పుడు 40 రోజులు మరి
ఆ ప్రచండమైన వర్షం కురిపించి మొత్తం నాశనం చేసేసాడు కదా, పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, అసలు వాటిని కూడా చంపేసేటండి. ఈ తిరమరం ఉండదు ఈ పుస్తకం దేవుడికి. ఇతనికి ఎంత తొత్తే అంతేనమాట, ఏమనుకున్నాడో చేసేస్తాడంత. అంటే నియంత అనమాట, నియంత. ఒక ఎలాంటి వాడంటే ఒక సద్దాం హుస్సేన్, ఒక లాడెన్, ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కదా, కిమ్ ఎవడో వాడు అలాంటి వాడు అనమాట. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. ఈ పుస్తకం దేవుడు కూడా ఏమనుకుంటే అది చేస్తాడండి. ఇంతవరకు ఈ 33వ అధ్యాయంలో 33వ భాగంలో మరి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్.